మరో ఖ్యాతి సాధించేందుకు వరంగల్ సిద్ధమవుతోంది. వరంగల్ నుంచి రాకెట్ ప్రయోగాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. నేషనల్ సైన్స్ డే సందర్భంగా స్టార్ గేజింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. సౌర మండలాన్ని వీక్షించేందుకు ఓరుగల్లు వేదిక కాబోతోంది. విద్యార్థులకు ఖగోళ శాస్త్ర విషయాలు తెలియజెప్పే బృహత్తరమైన ఘట్టానికి వరంగల్ భద్రకాళి బండ్ వేదిక కానుంది. వరంగల్ మరో ఖ్యాతి సాధించేందుకు సిద్ధమైంది. ఇక్కడి నుంచే రాకెట్ ప్రయోగాలు చేసేందుకు బీజం పడుతోంది. నేషనల్ సైన్స్ డే సందర్భంగా వరంగల్లో ఇస్రో స్పేస్ ట్యూటర్ శశాంక్ భూపతి వరంగల్ నిట్ ఆధ్వర్యంలో స్టార్ గేజింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. జాతీయ సైన్స్ డే ప్లానెట్స్ అలైన్మెంట్ సందర్భంగా హనుమకొండ నుంచి రుద్రమ V1 అనే మోడల్ రాకెట్ ను అంతరిక్షంలోకి పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రహాలు, ఖగోళ ఘటనలపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ప్రజలు వీక్షించేందుకు టెలిస్కోప్లు ఏర్పాటు చేస్తున్నారు. ATDRL వరంగల్ నిట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. So ISRO recognized us as a registered ISRO space shooters. Then right away in Warangal we are launching a model rocket. ఇది ఎందుకు అని అంటే ఈ మోడల్ రాకెట్ అనేది ఇస్ జస్ట్ a 3 feet మోడల్ రాకెట్ which goes into 3000 feet altitude కి వెళ్తుంది. సో ఈ రాకెట్ ఏంటి, ద మెయిన్ పర్పస్ ఆఫ్ లాంచింగ్ దిస్ రాకెట్ ఇస్ టు ఇంక్రీజ్ క్యూరియాసిటీ. అసలు మన వరంగల్ ఎందుకు రాకెట్ లాంచ్ జరగకూడదు. అండ్ ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, సో we have plenty of resources here and there are a lot of aspects which can be proved here. So మనం ఏంటంటే ఈ మోడల్ రాకెట్ ని స్పేస్ లోకి పంపించి కొంచెం ఇమేజరీ లైక్ ఒక కెమెరా ఉంటుంది, దట్స్ ఆల్టిట్యూడ్ మీటర్, GPS సిస్టమ్ ఉంటుంది. జస్ట్ సింగిల్ చిన్న పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి రాకెటరీ మీద అవగాహన అనేది మనకు తెలియాలి. అండ్ అట్ ద సేమ్ టైం మేము టెలిస్కోప్స్ తెప్పించామండి. ఈ రోజు నుంచి 27th వరకు, దట్ మీన్స్ February 18th to 27th భద్రకాళి బండ్లో స్టార్ గేజింగ్ ఈవెంట్ ఉంటుంది. సో ఈవినింగ్ 6 to 11 ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్.